Yes, good afternoon, students. Last class లో మనం స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. స్ట్రక్చర్స్ లో భాగంగా నెస్టెడ్ స్ట్రక్చర్స్ అండ్ ఎంబెడ్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు అరేస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అండ్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈరోజు అండ్ అరేస్ అండ్ ఫంక్షన్ కాంబినేషన్తో కొన్ని టాపిక్స్ చెప్పి నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోదాం. అడ్వాన్స్డ్ టాపిక్స్కి ఏదైనా వచ్చిన ప్రాజెక్ట్ వర్క్ చేద్దాం. ఓకే, గుడ్. Okay, so this is previous class. Okay, good. సో మనం ఇక్కడ ఫంక్షన్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మార్క్స్ సో అరేస్ గురించి చూస్తే ఫస్ట్ అరేకి మనం ఇలా అరే సైజ్ ఇవ్వాలి. సో అరే సైజ్ అనేది ఆప్షనల్. సో అరేస్ని తర్వాత క్రియేట్ చేసే పని అయితే కంపల్సరీగా ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. లేదు ఇప్పుడే ఇన్స్టలేట్ చేస్తాను అనుకుంటే ఇక్కడ మనం ఇలా కర్లీ బ్రాకెట్స్ తోటి మనం ఇలా మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మార్క్స్ ఇలా తీసుకోవడం జరిగింది. గుడ్. సో ఈ అరే ఐటమ్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే అరే ఐటమ్స్ని యాక్సెస్ చేయాలంటే మీకు తెలుసు ప్రింట్ఎఫ్ అని చెప్పేసి %d ఏదైతే అది కామా ఏ డేటా టైప్ డేటా టైప్ మార్క్స్ అని చెప్పేసి మనం అరే ఇండెక్స్ నంబర్ ఇస్తాం. ఫస్ట్ది ఆల్రెడీ 0, నెక్స్ట్ 1 ఇట్లా ఆల్రెడీ మనకు తెలిసింది ఆ విషయం. ఒకసారి చూద్దాం దీన్ని. 25 మనకి అవుట్పుట్ వస్తుంది. యా 25. సో ఈ మనము ఒక ఫంక్షన్ చూద్దాం. ఏదైనా ఒక ఫంక్షన్. సో ఏదైనా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఇది ఫంక్షన్ రిటర్న్ డేటా టైప్. మనం ఏదైతే మనం ఇంటిజర్స్ సంబంధించి చేస్తాం కాబట్టి ఇంట్ లేదంటే వైడ్ తీసుకుంటాం. సంథింగ్ రిజల్ట్ పెరాంథసిస్ ఇచ్చి సో ఇలా ఫంక్షన్ మనం ఈ విధంగా తీసుకుంటాం. అండ్ ఫంక్షన్ అవుట్పుట్ కంపల్సరీగా మనకి అవుట్పుట్ ఇచ్చే పనితో ఇంటిజర్ ఉండాలి. అందుకని రిటర్న్ జస్ట్ 0 అంటున్నాను, ఎందుకంటే అక్కడ ఇంటిజర్ పెట్టాను కాబట్టి నేను ఇంటి పెట్టాను కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏం లేదు అంటే వైడ్, అవుట్పుట్ ఏం లేదు అంటే వైడ్ అంటాను. అప్పుడు ఇక్కడ రిటర్న్ అవసరం లేదు. ఓకే, సో వైడ్ తీసుకుందాం. సో ఇక్కడ ప్రింట్ సంథింగ్ రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఓకే పాస్ రిజల్ట్.
ఓకే. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే రిజల్ట్ అని చెప్పేసి ఫంక్షన్ ఈ విధంగా కాల్ చేసుకుంటే నేను రిజల్ట్ పాస్ అని ఇచ్చాను కాబట్టి పాస్ అని మనకు ప్రింట్ అవుతుంది. ఎస్ 25 అనేది మనది వేరే /n మార్క్స్ అది. ఈ మార్క్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలని ఇక్కడ చూపించాను నేను. ఓకే, రిమూవ్ ఇట్. సో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం కాబట్టి పాస్ అని వస్తుంది. ఇది మనకు తెలుసు. అంటే సో ఇది ఒక అర్రే అండ్ ఇది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం ఇలా. ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఇంతవరకు మనం వర్క్ చేయలేదు, ప్రాక్టీస్ చేయలేదు. జనరల్గా ఏదైనా మార్క్స్ ఆధారంగా ఏదైనా మనం రిజల్ట్ని అనౌన్స్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m అనే ఒక పారామీటర్ని తీసుకుంటే ఇఫ్ అంటే ఇక్కడ పారామీటర్ డేటా టైప్ ఏంటో చెప్పాలి మనం. ఇంటిజర్ ఇఫ్ m greater than or is equal to 35, దీన్ని మనం బ్రాకెట్లో పెట్టాలి. m greater than or equal to 35 అయితేనే పాస్. అయితేనే పాస్. అదర్వైజ్ ఫెయిల్. ఇలా. సో ఇక్కడ పారామీటర్ అనేది ఒకటి సప్లై చేయాల్సిన అవసరం ఉంది. సో నేను ఇక్కడ రిజల్ట్ దగ్గర కాల్ చేసినప్పుడు నేను మార్క్స్ 25 అంటున్నాను. మనకి రిజల్ట్ ఏమొస్తుంది? ఫెయిల్ వస్తుంది. చూడండి రిజల్ట్ ఫెయిల్. సో ఇక్కడ కావాలంటే రిజల్ట్ అని కూడా ఇద్దాం. రిజల్ట్ సో అదే మార్క్స్ 55 అన్నాను అనుకోండి, రిజల్ట్ పాస్ వస్తుంది. రిజల్ట్ పాస్, గుడ్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ సింగిల్ వాల్యూ తోటి ఇలా రిజల్ట్ ఇవ్వడం కుదరదు కదా. సింగిల్ మార్క్స్ తోటి, ఈ మార్క్స్ అన్నిటితోటి మనకి రిజల్ట్ కావాలి. అన్ని మార్క్స్ తోటి అంటే ఇండివిజువల్గా మనం ఈ మార్క్స్ని యూజ్ చేసుకొని కూడా నేను ఈ ఫంక్షన్ని రన్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ నేను మార్క్స్ ఆఫ్ 0 అంటే నాకు 25 వస్తుంది. ఇప్పుడు రిజల్ట్ ఫెయిల్ వస్తుంది. చూడండి రిజల్ట్ ఫెయిల్. అండ్ మార్క్స్ 1 పాస్. ఇలా అంటే దీన్ని ఇటరేట్ చేసుకుంటే ఒకసారి చూడండి. దీన్ని యూజ్ చేసుకుని నేను ఇక్కడ ఫర్ int I is equal to 0, I less than 5, I plus plus నేను ఇటరేట్ చేస్తున్నాను. అరేని ఇటరేట్ చేస్తున్నాను ఇక్కడ. సో వాటన్నిటిని చెక్ చేసి నేను దాని రిజల్ట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దాని ఇక్కడ I అని ఇస్తాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఏ సబ్జెక్ట్ పాస్ అయ్యిందో చెప్తుంది మనకి ఇక్కడ. రిజల్ట్ ఫస్ట్ ఫెయిల్, మిగతావన్నీ పాస్. ఓకే, మనం కావాలనుకుంటే ఇక్కడ వాటిని అనౌన్స్ చేసుకోవడం. ఐ మీన్ మార్క్స్ %d, మార్క్స్ %d ఇక్కడ మనం
కామా పెట్టి రిజల్ట్, ఇక్కడ కామా పెట్టి ఎం, కామా పెట్టి ఎం, మనం ఇక్కడ సేమ్ మనం ఇక్కడ ఏది చేసామో సేమ్ ఇక్కడ కూడా కాపీ చేద్దాం. చూడండి, ఇలా కూడా మనం అనౌన్స్ చేయొచ్చు. ఓకే, మార్క్స్ 25 రిజల్ట్ ఫెయిల్, మార్క్స్ 35 రిజల్ట్ పాస్, ఇలా చేసుకోవచ్చు. ఇలా ఇటరేట్ చేసి, అంటే ఈ అరేని ఈ ఫంక్షన్ని రెండింటిని ఈ విధంగా మనము యూజ్ చేసుకొని సంథింగ్ రిజల్ట్ని ఇలా అనౌన్స్ చేసాం. గుడ్, బాగుంది. బట్ ఇక్కడ ఇలా కాకుండా మనం ఈ విధంగా ఇక్కడ ఇలా ఇటరేట్ చేయడం కాకుండా, ఓకే, ఈ పని ఏదో ఈ ఫంక్షన్ చేస్తే, ఫంక్షన్కే మనము అరేని ఇన్పుట్ చేస్తే, ఫంక్షన్కి అరేని ఇన్పుట్ చేసి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో అంటే ఇది ఒక అరే అండ్ ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. రిజల్ట్ ఐ మీన్ పాస్ ఆర్ ఫెయిల్. దాన్ని నేను ఈ విధంగా ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఒక్కో మార్క్స్ని ఈ ఫంక్షన్కి ఇన్పుట్ చేసి నేను రిజల్ట్ని చూశాను ఒక్కో సబ్జెక్ట్ వైజ్. సబ్జెక్ట్ వైజ్ రిజల్ట్ కాదు కదా, సబ్జెక్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా తెలుసుకోవడం సరిపోతుంది. అది అలా కాకుండా ఓవరాల్గా రిజల్ట్ కావాలి నాకు. ఈ పర్సన్ మార్క్స్ ఇవి, సబ్జెక్ట్ మార్క్స్ ఇవి, అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్, 5 సబ్జెక్ట్స్ మార్క్స్, దాన్ని చెక్ చేసి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయాలి. దాని గురించి మనము ఈ మార్క్స్ని ఈ ఫంక్షన్కి ఇన్పుట్ చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుంటే రిజల్ట్ వచ్చేటట్టు, ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటే రిజల్ట్ వచ్చేటట్టు అలా. సో దాని గురించి ఇక్కడ సింపుల్ వేరియబుల్, ఇంటిజర్ వేరియబుల్, ఇట్లా నార్మల్ వేరియబుల్ కాకుండా నేను ఒక అరేని ఇన్పుట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం అరేని ఇన్పుట్ చేసుకోవచ్చు, అరేని ఇన్పుట్ చేసుకోవచ్చు. ఓకే, సో అరేని తీసుకొని మనం దాన్ని ఇటరేట్ చేసి రిజల్ట్ని అనౌన్స్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని ఇలా తీసేసి దీన్ని ఇక్కడ, సో ఈ ఇటరేట్ చేయడానికి వీలుగా మనం ఇక్కడ దీనిలా ఒక లూప్ని తీసుకొని ఆ లూప్లో మనం ఒక్కొక్క వేరియబుల్ని చెక్ చేసి, చూడండి, ఇఫ్ కండిషన్ తీసుకొని నేను దీన్ని ఈ లూప్ని ఇక్కడ క్లోజ్ చేసి, ఓకే, ఈ లూప్ని ఇక్కడ దీన్ని నేను ఎండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఎం అనే ఒక వేరియబుల్ని, అంటే ఐ మీన్ అరే కాబట్టి ఎం ఆఫ్ ఐ ని ఈ విధంగా చెక్ చేసి నేను దాన్ని ఇటరేట్ చేయాలి అనుకుంటున్నాను. ఇలా అంటే ఆ పని ఏదో నేను ఫంక్షన్లోనే చేయాలనుకుంటున్నాను. చూద్దాం. అంటే ఒక అరేని ఇన్పుట్ చేస్తున్నాను ఒక ఫంక్షన్కి, అరేని ఇన్పుట్ చేస్తున్నాను ఫంక్షన్కి, అరేని ఇటరేట్ చేసి అరేలో ఉన్న వాల్యూస్ని చెక్ చేసి
అరేలో ఉన్న వాల్యూస్ని చెక్ చేసి సో నేను రిజల్ట్ని అనౌన్స్ చేస్తున్నాను. సేమ్ ఇంతకుముందు చేసినట్టే. సో ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ ఇక్కడ అరేని మనం ఇన్పుట్ ఇవ్వాలి. మార్క్స్ అనే ఒక అరేని ఇన్పుట్ ఇస్తున్నాను. చూద్దాం. ఎస్, సేమ్ వచ్చింది అవుట్పుట్. మార్క్స్ 25, రిజల్ట్ ఫైల్ ఇలా వచ్చేసింది. బట్ అలా కాకుండా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఏ ఒక్క సబ్జెక్ట్ అంటే నేను అన్నిటి రిజల్ట్ని అనౌన్స్ చేయాలనుకోవట్లేదు. నేను రిజల్ట్ని అనౌన్స్ చేయాలి అని అనుకోవట్లేదు. ఏ ఒక్కటి మనకి పాస్ అయినా, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిల్. అన్ని పాస్ అయితేనే పాస్. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మనకి ఫెయిల్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు నా కాడ ఒక చిన్న చిట్కా ఇంతకుముందు మనం యూజ్ చేసింది ఏంటంటే క్యార్ రిజల్ట్ RES అని పెడదాం. ఎందుకంటే రిజల్ట్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి అని చెప్పేసి ఒక 10 క్యారెక్టర్స్ ఈజ్ ఈక్వల్ ఇనిషియల్గా పాస్ని స్టోర్ చేశాను. దీన్ని నేను ఈ ఫంక్షన్లో యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా కాకుండా ఏ మార్క్స్ నా మార్క్స్ని ఇలా కాకుండా దీన్ని ఒక్కసారి దీన్ని మొత్తం కాపీ చేసి ఈ పక్కన పేస్ట్ చేస్తున్నాను. దీన్ని తర్వాత వాడుకుందాం అవసరం అయితే, అందుకని కామెంట్ చేస్తున్నాను. కామెంటెడ్. సో ఇక్కడ దీన్ని తీసేస్తున్నాను నేను. ELC ఏం అవసరం లేదు నాకు. If m of I less than 35 కంటే తక్కువ ఉంటే str copy RES, fail. ఇలా స్ట్రింగ్ని RES అని వేరియబుల్లోకి ఈ విధంగా స్టోర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ అరే, ఇలానే స్టోర్ చేయాలి. ఇప్పుడు నేను ఆ రిజల్ట్ని దీంట్లో అనౌన్స్ చేస్తాను. మనకి ఇక్కడ అది మొత్తం అయిపోయిన తర్వాత, అంటే లూప్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఎఫ్ చూద్దాం. ఓకే, సో మార్క్స్ అనేది మనకి అవసరం లేదు. ఇక్కడ రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ దీని ప్లేస్లో %s తీసుకొని నేను ఇక్కడ RES ని ప్రింట్ చేస్తాను. రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది. అంటే పాస్ ఆర్ ఫెయిల్ ఓవరాల్గా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఫెయిల్, బికాస్ సో మనం ఇక్కడ 25 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని 25 55 ఇస్తున్నాను, అది కూడా మార్క్స్. ఇప్పుడు చూడండి,
పాస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ని చెక్ చేసింది. అన్ని సబ్జెక్ట్స్ని చెక్ చేసి మనకి పాస్ ఆర్ ఫెయిల్ ఇచ్చింది. అన్ని సబ్జెక్ట్స్ని చెక్ చేసి పాస్ ఆర్ ఫెయిల్ ఇచ్చింది. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక అరేని మనం ఫంక్షన్‌కి ఇన్పుట్ చేస్తున్నాం. ఫంక్షన్‌కి ఇన్పుట్ చేస్తున్నాం. ఓకే. ఇన్పుట్ చేయాలి అంటే ఇక మనం ఈ ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఐ మీన్ పారామీటర్స్ అక్కడ మనం ఫంక్షన్ వేరియబుల్‌ని ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని దాన్ని నార్మల్‌గా మనం ఎలాగైతే అరేని యూజ్ చేసుకుంటామో అదే విధంగా ఇటరేట్ చేసి ఒక్కో సబ్జెక్ట్‌ని మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం వాటిని మార్క్స్‌ని ప్రింట్ చేయాలనుకోండి సింపుల్. ఇక్కడ మనం ఫెయిల్ అనే రిజల్ట్ ఇచ్చే ముందు ఐ మీన్ ఫెయిల్ అని కూడా ఇవ్వాలి అనుకుంటే రిజల్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఓన్లీ మార్క్స్. printf percentage d asterisk comma m of i. వెరీ సింపుల్. బట్ పాస్ అయిన మార్క్స్ కూడా ప్రింట్ చేయాలి కదా, అందుకని ఎల్స్ అని చెప్పేసి సో ఇలా ఈ స్టార్ తీసేసి ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే మార్క్స్ కూడా ప్రింట్ అవుతాయి. అంటే /n పెట్టాలి, లేకపోతే న్యూ లైన్‌లో రావు. సారీ. లేదంటే కనీసం స్పేస్ కామా ఇలా. ఇప్పుడు చూద్దాం. ఇవి మార్క్స్. సో రిజల్ట్ పాస్, అందుకే మనకి అలా రిజల్ట్ అనేది అలా వచ్చింది. గుడ్. ఇప్పుడు మనం చూస్తే ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం ఫెయిల్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సబ్జెక్ట్‌ని ఫెయిల్ చేస్తున్నా, ఇక్కడ ఈ సబ్జెక్ట్‌ని ఫెయిల్ చేశా, 2 సబ్జెక్ట్స్‌ని ఫెయిల్ చేశా. ఇప్పుడు చూడండి. స్టార్స్. సారీ. రిజల్ట్ ఫెయిల్, బట్ ఇలా వచ్చింది. సో ఇలాంటి జనరల్ ఈ ఆపరేషన్స్ అని మనకు తెలుసు, మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రాక్టీస్ చేసాం. బట్ దాన్ని మనం ఇంతకుముందు చేసిన పద్ధతి వేరే, ఇప్పుడు చేసిన పద్ధతి వేరే. అందుకే మనం దాని గురించి స్పెసిఫిక్‌గా చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఇంతవరకు మనము అరేస్ గురించి చెప్పుకున్నాం, ఇంతకుముందు ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం. బట్ ఈ 2 కాంబినేషన్‌తో చెప్పుకోలేదు. సో అందుకే ఇప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, గుడ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఇలా ఈ అరే వేరియబుల్ ఇలా తీసుకుంటున్నాను కదా, సేమ్ పాయింటర్ వేరియబుల్ తీసుకుంటే, ఇంటిజర్ పాయింటర్ వేరియబుల్ తీసుకుంటే m ఎలా ఉంటుంది చూద్దాం. పాయింటర్ వేరియబుల్ m, పాయింటర్స్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం కదా మనం. ఓకే, ఎవ్రీ టైం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు చూడండి. పాయింటర్కి ఐ థింక్ మనం ఇలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అరే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చూద్దాం. ఎస్, there is no difference. సేమ్. ఓకే, గుడ్. ఇక్కడ మీకు ఇంకొకటి నేను పరిచయం చేయాలి, ఇంకొకటి చెప్పాలి. ఏంటంటే స్టూడెంట్ మార్క్స్ చూశారు. అంటే అరేలో స్ట్రింగ్‌ని మనం ఇంతవరకు మనం చేయలేదు, స్ట్రింగ్స్‌తో వర్క్ చేయలేదు.
ఐ మీన్ స్ట్రింగ్స్తో వర్క్ చేసాం. స్ట్రింగ్స్ అండ్ అరేస్ కాన్సెప్ట్ మనం యూజ్ చేయలేదు. అంటే ఇక్కడ ఈ మార్క్స్ ఇలా ఉంటే స్టూడెంట్ నేమ్స్ కావాలి కదా, స్టూడెంట్స్ కావాలి కదా. చూడండి ఇక్కడ క్యార్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ సింగిల్ అనుకోండి రాము అని ఇస్తాం. ఇలా మనము ఒక స్ట్రింగ్ ఇలా క్రియేట్ చేయకూడదు, ఇలా చేయొచ్చు. అంటే దానికి సైజ్ ఇవ్వాలి, ఎందుకంటే క్యారెక్టర్ అరే, స్ట్రింగ్స్ అనేవి క్యారెక్టర్ అరేస్ ఇన్ సి లాంగ్వేజ్ పర్టికులర్గా. బట్ మిగతా వాళ్ళు కూడా అలానే ఉంటుంది, మిగతా వాటిలో కూడా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలానే ఉంటుంది. బట్ దాన్ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వాటికి ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ ఉంటుంది, బట్ వీటికి ఉండదు. ఇది డైరెక్ట్, మధ్యలో ఎవరు ఉండరు దీనికి. అందుకే మనమే అన్ని చూసుకోవాలి అని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. సో జస్ట్ నేను దీన్ని ప్రింట్ చేస్తాను చూడండి. printf percentage yes comma student. గుడ్, చూద్దాం. ప్రింట్ అవుతుంది. ఎస్ రాము ప్రింట్ అయింది. గుడ్. ఇక్కడ నేను సైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సైజ్ మెన్షన్ చేయాల్సి వస్తే 4 క్యారెక్టర్స్కి 5 ఇవ్వాలి, 5 క్యారెక్టర్స్ 6 ఇవ్వాలి, 1 క్యారెక్టర్కి 2 ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి నల్ క్యారెక్టర్ ఉంటుంది లాస్ట్లో, అందుకని. బట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడే దీన్ని ఇన్సులేట్ చేశాను ఈ వేరియబుల్లో. సో తెలిసిపోతుంది ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో మనకు తెలిసిపోతుంది. అందుకని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని ఉంటే తీసుకుంటుంది, క్లోజ్ చేసుకుంటుంది, తర్వాత ఆటోమేటిక్గా స్ట్రింగ్ని ఎండ్ చేసుకుంటుంది. గుడ్. ఇది ఇవ్వకపోతే జస్ట్ లైక్ నంబర్ వేరియబుల్ లాగా, ఇంటిజర్ వేరియబుల్ లాగా చేసేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ప్రాబ్లం ఏం రాలేదు చూడండి, అవుట్పుట్ ఏం రాలేదు. ప్రాబ్లం ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి ఇలా సింగిల్ వేరియబుల్లో స్టోర్ అవ్వవు, అర్రేలోనే స్టోర్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మెమరీలో స్టోర్ అవుతుంది. స్ట్రింగ్స్ అనేవి 1 బైట్ మెమరీని అలాట్ చేస్తాయి. 1 బైట్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బైట్, అంటే ఇది 4 బైట్స్. సో దీనికి పాయింటర్తో సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి పాయింటర్. సో నేను పాయింటర్ మెన్షన్ చేశాను అనుకోండి, పాయింటర్ అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఐటెంకి మెమరీ అలాట్ చేస్తుంది, నెక్స్ట్ దానికి కూడా మెమరీ అలాట్ చేస్తుంది. +1 +2 +3 ఇట్లా మిగతా అన్నిటికీ మనకి మెమరీస్ని అలాట్ చేస్తాం. +1 +2 +3 అని పాయింటర్స్తో. ఇప్పుడు చూడండి పాయింటర్ ఇచ్చాను నేను, దీనికి పాయింటర్ వేరియబుల్గా మార్చాను. ఇప్పుడు చూడండి మన స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది చూడండి. ఎస్ వచ్చేసింది. ఓకే, అది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది ఆ విధంగా. అంటే ఏం చేస్తుంది అంటే ఫస్ట్ క్యారెక్టర్కి ఒక మెమరీ అలాట్ చేస్తుంది, అది 0గా తీసుకుంటుంది. ఆ అడ్రస్కి అడ్రస్ +0, ఇది అడ్రస్ +1, అడ్రస్ +2, అడ్రస్ +3 ఆ విధంగా స్టోర్ అవుతుంది. అది అందుకని ప్రాబ్లం ఉండదు. ఓకే గుడ్. సో ఇట్ ఈస్ అంటే నార్మల్గా అయితే మనం ఇలా మెన్షన్ చేయాలి, స్ట్రింగ్స్ ఇలా చేస్తేనే పని జరుగుతుంది అని మనకి క్లారిటీ అయితే వచ్చింది. గుడ్. ఇంకొకటి అరే కావాలి, స్టూడెంట్ కాదు, స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ కావాలి. ఇక్కడ నార్మల్గా ఇలా సింగిల్ వాల్యూ స్టోర్ చేసామంటే ఇలా సింగిల్ ఇలా తీసుకున్నాం కదా, దీనికి మనము ఒక అరే ఒక 10 అన్నాం అనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ 10 అంటే దాని అర్థం ఏంటి? 10 అంటే ఇక్కడ 9 క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు అని. ఇక్కడ 10 పెట్టాను అంటే అర్థం ఏంటి? దీంట్లో ఈ వేరియబుల్లో 9 క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు అంటే 9 మెమరీస్, 10 మెమరీస్ క్రియేట్ చేస్తుంది, 9కి డేటాను స్టోర్ చేసుకుంటుంది, 1 నల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే అది స్ట్రింగ్ ఎండింగ్ సింబల్ అనమాట.
ఓకే, అంటే 10కి 9 క్యారెక్టర్స్ని స్టోర్ చేయొచ్చు అని అర్థం. ది మీనింగ్. ఓకే, ఓకే, గుడ్. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను, స్టూడెంట్స్ని ప్రింట్ చేస్తున్నాను, ఓకే, గుడ్. రాము ప్రింట్ అయింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రాము తర్వాత క్యారెక్టర్స్ ఇది మనము ఈ విధంగా డబుల్ కోట్స్ పెట్టాం కాబట్టి సి కంపైలర్కి తెలిసిపోతుంది స్ట్రింగ్ అని. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ని తీసుకుంటుంది, లాస్ట్లో నల్ వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ మనం 10 ఇచ్చాం కదా, ఇక 4 అయిపోతే రిమైనింగ్ అన్నిట్లోనూ నల్ స్టోర్ చేస్తుంది. నువ్వు ఇక్కడ మెన్షన్ చేయకపోతే అక్కడ ఎన్ని ఉంటే అన్నే స్టోర్ చేసుకొని లాస్ట్లో నల్ స్టోర్ చేసుకుంటుంది. అంటే 4 అయితే 4 తీసుకుంటుంది, నెక్స్ట్ 5th వన్ నల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. అలాగా నువ్వు మెన్షన్ చేస్తే మాత్రం 10 ఉంటుంది, మెమరీ అలాట్ చేస్తుంది 10కి, 4 వాల్యూస్ని స్టోర్ చేస్తాయి, RAMU అని 4 మెమరీ లొకేషన్స్లో. రిమైనింగ్ మెమరీ లొకేషన్స్ అన్నింటిలో నల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, మిగతా వాటిలో నల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అది ఓకే. సో నువ్వు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు నువ్వు, ఎందుకంటే ఇది సి లాంగ్వేజ్, బేసిక్స్ లాంగ్వేజ్. ఎందుకు కంపల్సరీ నువ్వు సి నేర్చుకోవాలి ప్రోగ్రామింగ్లోకి వచ్చేటప్పుడు అని అంటారు అంటే, అడ్వాన్స్డ్లో బేసిక్స్ చెప్పరనే ఉద్దేశంతో ఇక్కడ వెరీ బేసిక్స్ నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో సి లాంగ్వేజ్ నేర్చుకోమంటారు. అంతేగాని సి తోటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఓకే చేస్తారని ఏం కాదు. బేసిక్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది, కోర్ ప్రోగ్రామింగ్గా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎక్కువగా డ్రైవర్స్ డిజైనింగ్కి అండ్ ఓఎస్ డిజైనింగ్కి, ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్స్కి, అలాంటి వాటికి మనకు వస్తుంది కోర్ ప్రోగ్రామింగ్. ఇది వెబ్ టెక్నాలజీస్కి అలాంటి వాటికి పనికిరాదు. ఇది నువ్వు ప్రజెంట్ ఏదైనా వెబ్ అప్లికేషన్స్ అలా డెవలప్ చేయాలంటే సీనియర్స్ కూడా ఉపయోగమే ఉండదు. పైథానో, జావానో, C# అలాంటివి నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి నేర్చుకోవడం ఉపయోగం ఏంటి అంటే వెరీ బేసిక్స్ తెలుసుకోవచ్చు నువ్వు. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అన్నప్పుడు నీకు అది ఉపయోగపడుతుంది అనమాట. ఒక్క నిమిషం స్టూడెంట్స్, ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే, సో అందుకని మనం సి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బట్ పైథాన్ నేర్చుకునేటప్పుడు కూడా బేసిక్స్ నేర్పించుకోవచ్చు, చెప్పేది ఉంటే అది సరిపోతాయి. బట్ ఫ్యూచర్లో నువ్వు ఏదైనా ఒక అడ్వాన్స్డ్ బేసిక్ లెవెల్లో కోర్ కాన్సెప్ట్స్ డెవలప్ చేయాల్సి అనుకుంటే, అంటే నీ జాబ్ ఏదైనా డ్రైవర్స్ డిజైన్ కానివ్వండి, చిప్ ప్రోగ్రామింగ్, లేదా ఓఎస్ టీంలో కలిసి పనిచేయటం, పెద్ద పెద్ద కంపెనీస్లో ఓఎస్ అంటే అందరు డెవలప్ చేయరు కదా, ఒక 3-4 కంపెనీలు ఉన్నాయి ఓఎస్ మెయిన్గా వరల్డ్లో ఫేమస్. అలాంటి వాటికి పనికి వస్తుంది తప్ప సో అన్నిటికీ పనికిరాదు సి మెయిన్గా. అంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడం కోసం, ఆ టీంలో పనిచేయడం కోసం, కొత్తదేం కాదు పాతదైనా, అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీకు ఇది అంతగా అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అట్రాక్షన్ కోసమో లేదా ఇంట్రెస్ట్ కోసమో నేర్చుకోకూడదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అప్లికేషన్ డెవలప్మెంట్ ఓరియంటెడ్లో నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకుంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఇది కలర్ఫుల్గా ఉండదు. ఓకే, సో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా నేను మొత్తం ఇండెప్త్ వెళ్ళకుండా మీకు చెప్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు స్టూడెంట్ అనే ఒక అరేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఒక స్టూడెంట్ వేరియబుల్ గురించి మీకు చెప్పాలని చెప్పేసి ఇలా చెప్పాను నేను. దీన్ని ఇటరేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, సేమ్ ఒక లూప్ తీసుకొని
లూప్ అండి, ఇది కాపీ చేద్దాం. ఎస్, ఒక లూప్ తీసుకొని ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ని స్టూడెంట్స్ ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రింట్ చేయొచ్చు. సి ఇక్కడ 10 పెడుతున్నాను, ఎందుకంటే అక్కడ కూడా 10 ఉన్నాయి కాబట్టి. మెమరీ 10 ఇచ్చాను కాబట్టి, ఇక్కడ మెమరీ 10 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 10 పెట్టాను. ఈ స్ట్రింగ్ని ఇటరేట్ చేస్తున్నాను చూడండి. స్ట్రింగ్ని ఇటరేట్ చేస్తున్నాను, 1 by 1 ఇటరేట్ చేస్తున్నాను, ఉదాహరణ తర్వాత ప్రింట్ అవడానికి వీలుగా. ఇలా వచ్చింది, రాము అని వచ్చింది. నెక్స్ట్ ఇలా మనకి స్పేస్ వచ్చినాయి. ఇవన్నీ నల్ వాల్యూసా కాదా అనేది చెక్ చేద్దాం ఒకసారి. నల్ ఉన్నాయా లేదని చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఐ student of I is equal to not is equal to null, not is equal to null కాకపోతే మాత్రమే ప్రింట్ చేయని చెప్తున్నాను నేను. నల్ కాకపోతే ఇది ప్రింట్ చేయంటున్నాను. నల్ అయితే ఇక నల్ అయితే ప్రింట్ నల్. నల్ అని ప్రింట్ చేయమంటున్నాను. అంటే నల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? నార్మల్ క్యారెక్టర్స్ ఇలా ప్రింట్ అవుతాయి. నల్ క్యారెక్టర్స్ వచ్చిన దగ్గర నల్ అని ప్రింట్ అవుతుంది. రాము అనేది ఇది, మిగతావన్నీ నల్ క్యారెక్టర్స్. అండ్ టోటల్ 10 ఫామ్ అయింది తెలుసా? నేను ఇక్కడ 20 ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ 20 ఇస్తే ఏమవుతుంది? అసలు అక్కడ 10 ఉంది, నేను 20 ఇస్తున్నా, ఏమవుద్ది? 20 టైమ్స్ ఇటరేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ కాదు, సమ్ ప్రాబ్లం వస్తుంది చూడండి, టెక్నికల్ ప్రాబ్లం. ఇక్కడ వరకు వచ్చేసింది 1 2 3 4 5 6 7 8 9 10 కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత సంథింగ్ ప్రాబ్లం అయింది, మెమరీ ప్రాబ్లమ్స్. అది ఏదంటే అది రీడ్ చేస్తుంది మిగతా మెమరీని, అదే కల్పించుకొని. పక్కన కూడా మెమరీ ఉంటాయి కదా, ఇప్పుడు ర్యామ్లో చాలా డేటా, చాలా మెమరీ లొకేషన్స్ ఉంటాయి. ర్యామ్లో చాలా మెమరీ ఉంటుంది. దాన్ని వేరే దాన్ని కూడా ఇటరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది సి బేసిక్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మెమరీ మీదకి వెళ్ళి పడుతుంది. మెమరీకి మీదకి వెళ్ళిపడి ఇంకో 20 వేరే ఏదో తెచ్చి పెడుతుంది అనమాట. అది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంతవరకు వచ్చేసింది కరెక్ట్. రామ్ అలా స్టోర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఓకే, సో దాన్ని అలా కన్ఫర్మ్ చేస్తున్నాం. అంటే మెమరీ రాము స్టోర్ అయిన తర్వాత మిగతా మెమరీ ఇక్కడ 10 అలాట్ చేసాం కదా, 10 అలాట్ చేసాం. రాము స్టోర్ అయిన తర్వాత మిగతా మెమరీ ఏమవుతుంది అనే దాని గురించి నేను ఇలా చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 4కి 4 పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? 4కి 4 పెట్టాను అనుకోండి, అంటే 4 లొకేషన్స్ ఇచ్చాను, 4 స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఓకే, RAMU కూడా స్టోర్ అయింది, బట్ అలా స్టోర్ చేయకూడదు, స్ట్రింగ్ ప్రాబ్లం అవుతుంది. 4కి 5 ఇవ్వాలి, అప్పుడు కరెక్ట్గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నల్ వస్తుంది, ఇమీడియట్ నల్ రావాలి. చూడండి, రాము తర్వాత ఇమీడియట్గా నల్ రావాలి, ఇది కరెక్ట్. ఇవన్నీ కరెక్ట్ కాదు. గుడ్, నీకు 10 ఇస్తున్నాను, 10 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అని. ఓకే, తీసేసాయి. జస్ట్ ఇది మనం ఇటరేషన్ చేయడం కోసం అలా చేశాను నేను, వాటిని చూపించడం కోసం. నల్ వాల్యూస్ ఎలా స్టోర్ అవుతుంది ఏంటది. గుడ్, బాగుంది. ఇప్పుడు నేను అసలుకి నాకు కావాల్సింది ఏంటంటే అరే, మనకు కావాల్సింది ఏంటంటే అరే. ఓకే, అంటే మనం ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ తీసుకొని కామా, అంటే స్ట్రింగ్ని స్టోర్ చేయడానికి నేను అలా స్టూడెంట్స్ అని చెప్పేసి
స్ట్రింగ్ సైజ్ ఇచ్చాను. ఇప్పుడు నేను అరే ఇస్తున్నాను. అరే అని ఇక్కడ ప్రసాద్ కిరణ్ రాణి ఇలా ఇచ్చాను నేను. అంటే ఎన్ని ఇచ్చాను? 1 2 3 4 ఇచ్చాను. 4 ఇచ్చాను. గుడ్, బాగుంది. సో ఇక్కడ నేను ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ 10 అని దేని గురించి ఇచ్చాను? ఇది దీనిలా కాదు, మార్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ ఉన్నాయి ఇక్కడ 5 అన్నాను మార్క్స్. ఇది మార్క్స్ అది ఇంటిజర్, ఇది ఏంటది? ఇంటిజర్. అది నేను ఇక్కడ 5 అన్నాను అంటే దాని అర్థం ఏంటి? 5 ఎలిమెంట్స్ స్టోర్ అవ్వాలని అర్థం. 5 ఎలిమెంట్ 1 2 3 4 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలని అర్థం. 5 ఇచ్చాను. ఇది క్యారెక్టర్. నేను స్టూడెంట్స్ 10 అన్నాను. దీని అర్థం ఏంటి? 1 2 3 4 5 ఇలా ఇద్దామని కాదు మన ఉద్దేశం. అది కాదు మన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఇచ్చింది స్ట్రింగ్ 10 క్యారెక్టర్స్ స్ట్రింగ్ స్టోర్ చేద్దామని. బట్ ఇక్కడ అరే స్టోర్ చేశాను కదా, బట్ దానికి అడిషనల్గా మెన్షన్ చేయాలి ఇక్కడ బిఫోర్ 4. ఓకే, 5 ఇద్దాం. ఇంకొక పేరు ఇద్దాం. మార్క్స్ ఇవి ఉంటాయి, లత. అంటే ఈ 5 ఏంటంటే అరేలో 5 ఎలిమెంట్స్ స్టోర్ అవ్వాలి అని అర్థం. అంటే బేసిక్గా ఈ వేరియబుల్ అరే వేరియబుల్స్ ఈ విధంగా డిక్లేర్ చేయాలి, డిఫైన్ చేయాలి, క్రియేట్ చేయాలి. గుడ్. బట్ ఇది ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ ఇది క్యారెక్టర్ అరే, స్ట్రింగ్స్ స్టోర్ చేయాలి కాబట్టి, స్ట్రింగ్స్ అనేవి క్యారెక్టర్ అరే కాబట్టి ఆ స్ట్రింగ్ సైజ్ ఇవ్వాలి. స్ట్రింగ్ సైజ్, ఇది స్ట్రింగ్ సైజ్, దిస్ ఈజ్ అరే సైజ్. ఈ విధంగా స్ట్రింగ్స్ ని స్టోర్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అవుట్పుట్ చేసుకోవచ్చు? నాకు ఇప్పుడు ప్రసాద్ ప్రింట్ కావాలి. చూడండి, ప్రింట్ఎఫ్ ప్రసాద్. ఇది స్ట్రింగ్ కాబట్టి %s ఇచ్చాను. నాకు ప్రసాద్ కావాలి. ప్రసాద్ అనేది స్ట్రింగ్. ఇప్పుడు ప్రసాద్ ఎక్కడ ఉంది? స్టూడెంట్స్ అనే అరేలో ఉంది. ఓకే, దాన్ని ఇప్పుడు ఏ విధంగా మనం యాక్సెస్ చేయాలి? స్టూడెంట్స్ ఆఫ్ 1 అంటే సెకండ్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? రాము. అంటే దాని ఎలిమెంట్ ఐడి ఎంత? ఇండెక్స్ నెంబర్ ఏంటి? 0. సెకండ్ ఎలిమెంట్ ఏంటి? ప్రసాద్. అంటే దాని ఇండెక్స్ నెంబర్ ఎంత? 1. అంటే ఇండెక్స్ నెంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇంతే, సింపుల్. నేను స్టూడెంట్స్ ఆఫ్ 1 అంటే దాని అర్థం ఏంటి? అరే ఎలిమెంట్ ఫస్ట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రసాద్ వచ్చేసింది. అంటే స్ట్రింగ్స్తో అరే క్రియేట్ చేయాలి అంటే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ నంబర్స్ చేసినట్టు స్ట్రింగ్స్ కూడా చేస్తే ఒప్పుకోదు అది. ఎందుకంటే మనం ఆల్రెడీ స్ట్రింగ్స్ కోసం అరే ఫార్మేట్లోనే మనం డిక్లేర్ చేస్తాం. అరే ఫార్మేట్, ఎందుకంటే అవి క్యారెక్టర్ అరే కాబట్టి. ఇప్పుడు స్ట్రింగ్స్తోనే అరే క్రియేట్ చేయాలి అంటే ఈ విధంగా చేయాలి. ఓకే, ఇదేమో నంబర్ ఆఫ్ రోస్ అంటే 2 డైమెన్షనల్ అంటారు కదా, ఆ ఫార్మేట్లోకి వచ్చేసింది. చూడండి, ఇదేమో నంబర్ ఆఫ్ రోస్ అంటే ఇవి ఐటమ్స్, ఎలిమెంట్స్ అనమాట, ఎలిమెంట్స్. ఇదేమో ఒక్కొక్క ఎలిమెంట్ సైజ్, క్యారెక్టర్ సైజ్. ఈ రెండు కలిపి ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఈ రెండుతోటి మనం ఇప్పుడు ఓకే, నేను ప్రింట్ తీసేస్తాను. ఇది ఇప్పుడు నేను ఎవరి మార్క్స్ వాళ్ళకి నేను క్రియేట్ చేయాలి. 2 డైమెన్షనల్ అరే ఇక్కడ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి 5 సబ్జెక్ట్స్ 5 స్టూడెంట్స్, 5 సబ్జెక్ట్స్ 5 స్టూడెంట్స్, ఇట్లా
ఓకే. ఇలా చేసి నేను 2 డైమెన్షనల్ అరే ఓకే. ఇలా ఉంది కదా! సో, ఇక్కడ ఇలా ఇంకొక అరే ఇలా తీసుకోవాలి. ఇలా. 2 డైమెన్షనల్ అరే. ఇదొక స్టూడెంట్‌ది. ఫస్ట్ రాము స్టూడెంట్. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ మార్క్స్. నేను ఇలా ఇలా మనకి ఇలా ఉండాలి. కాపీ చేద్దాం. మామూలుగా అయితే అలా క్రియేట్ అవ్వట్లేదు. ఓకే. సో, ఇక్కడ సబ్జెక్ట్ మార్క్స్ 25, 65, 48, 35, 29 అంతేనా అయిపోయింది. ఎక్కువైనాయా? లేదే. ఆహా! 29 అంటే అక్కడ ఫెయిల్ అయ్యేసరికి అలా వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు. ఓకే. సో, 56, నెక్స్ట్ కామా, లాస్ట్. అది. సో, ఇలా ఇవి అందరి మార్క్స్ ఇచ్చేసాను. సో, దీన్ని 2 డైమెన్షనల్ అరే అంటారు. ఇది. సో, ఇదేమో స్ట్రింగ్. రాము మార్క్స్ ఇవి. అట్లా. రాణి మార్క్స్ ఇవి. ఇండెక్స్ బేస్డ్ ఉన్నాయి. గుడ్. ఆఫ్‌కోర్స్ స్ట్రక్చర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఈ కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత మిగతాయి. అంటే మనం ఫస్ట్ టైమ్ స్ట్రింగ్స్‌ని అరేలో పెట్టాం. సో, అది మీకు అలవాటు అవ్వాలి కదా! అందుకు. సో, ఈ రెండిటిని అందరు స్టూడెంట్స్ పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? ఈ ఫంక్షన్ ద్వారా తెలుసుకోవాలి అంటే ఇక్కడ వాళ్ళ స్టూడెంట్ నేమ్స్ అండ్ వాళ్ళ మార్క్స్. ఇది ఈ అరే కూడా 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరే తీసుకొని చెక్ చేయాలి. 2 డైమెన్షనల్ అరేని చెక్ చేయాలి అంటే ఫస్ట్ నేను దీన్ని రిలీజ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడి వరకు. నేను దీన్ని ఫస్ట్ అంటే ఇలా 2 డైమెన్షనల్ అరేతో వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? దీన్ని ఇంకొక లూప్ తీసుకోవాలి. సో, లూప్ ఇక్కడ మనం క్లోజ్ చేద్దాం. ఏ స్టూడెంట్‌కి ఆ స్టూడెంట్ మార్క్స్, రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేయాలి కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఇది. సో, ఇది ఫస్ట్ అండ్ సెకండ్. దీన్ని ఇక్కడ నేను కే అని తీసుకుంటున్నాను. కే. అండ్ 5 సబ్జెక్ట్స్ అండ్ 5 స్టూడెంట్స్. ఓకే. గుడ్. ఇలా ఈ 2 కూడా మనకి ఆ 2 లూప్స్ మనకి దేని గురించి అంటే నెస్టెడ్ లూప్ తీసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇది 2 డైమెన్షనల్ కదా! దాని గురించి. ఇదేమో ఒక ఫస్ట్ స్టూడెంట్‌ని ఇది మనకి మెన్షన్ చేస్తే, ఇదేమో ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్‌ని ఇటరేట్ చేస్తుందన్నమాట. ఇదేమో ఒక్కొక్క స్టూడెంట్ ఇటరేట్ చేస్తుంది. ఆ స్టూడెంట్ మార్క్స్ అన్ని నెక్స్ట్ లూప్ ఇటరేట్ చేస్తుంది. అది అయిపోయిన వెంటనే రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేస్తాం. ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ
రిజల్ట్ అనే వేరియబుల్ని మళ్ళీ రీసెట్ చేయాలి. ఎవ్రీ టైం రీసెట్ చేయాలి. లేదంటే వేరే వాళ్ళు తీసుకుంటుంది అనమాట. అంటే దేంతో రీసెట్ చేయాలంటే పాస్తో రీసెట్ చేయాలి. ఇంకా ఏం రీసెట్ చేయాలి చూద్దాం. దానికంటే ముందు ఈ ఎంని చెక్ చేయాలి అంటే ఇలా కాదు. సో ఇది ఐ అనేది ఇది కే అనేది స్టూడెంట్, కే అనేది మనకి రోస్ అనమాట. కే కాకుండా ఎస్ అని పెడదాం. ఎస్ అంటే స్టూడెంట్, ఎస్ మీన్స్ స్టూడెంట్. సో ఇక్కడ స్టూడెంట్ తీసుకున్నాం. ఐ అనేది మార్క్స్, ఇక్కడ ఆల్రెడీ ఎం ఉంది కాబట్టి మళ్ళీ మార్క్స్ తీసుకోకూడదు. లేదు అంటే ఇక్కడ మనము మార్క్ ఎం అని తీసుకున్నాం కాబట్టి ఓకే వదిలేసి ఇలా తీసుకోవాలి. సో ఎవ్రీ టైం ఎం ఆఫ్ ఎస్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ మార్క్స్ ఈ విధంగా మనకి ఇటరేట్ అవుతాయి. ఓకే, సో ఇటరేట్ అయ్యి మనం ఇప్పుడు చూడండి ఓన్లీ మార్క్స్ తోటి రిజల్ట్ అందరి రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ అందరి రిజల్ట్ని. కాకపోతే ఇక్కడ ఓ పని చేద్దాం, ఉదాహరణ కింద ఒకటి ప్రింట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉదాహరణ పక్కన ఒకటే ఉన్నాయి, ఉదాహరణ కింద ఒకటి లేవు, ఉదాహరణ పక్కన ఒకటే ఉన్నాయి. ఆ రిజల్ట్ కూడా అదే లైన్లో ఇచ్చేస్తే పోతుంది. రిజల్ట్ని కూడా మళ్ళీ న్యూ లైన్ కాకుండా అదే లైన్లో ఇచ్చేస్తున్నాను. గుడ్, చూడండి మనం ఏం అవుట్పుట్ ఏం కావాలనుకుంటున్నామో దాన్ని ప్రోగ్రాంలో ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటామో అవుట్పుట్ని ఇమాజిన్ చేసుకొని, అవుట్పుట్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఇమాజిన్ చేసుకొని అవుట్పుట్ని దాని దృష్టిలో పెట్టుకొని మనం ఈ విధంగా ప్రోగ్రామ్ రాయటం జరుగుతుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు రన్ చేస్తున్నాం దీన్ని. యా, ఇది మనము పాయింటర్ కాకుండా పాయింటర్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే సో పాయింట్ టు పాయింట్. హలో, ఓకే, సో పాయింట్ టు పాయింట్ తీసుకుని చూద్దాం వర్కౌట్ అవుతుంది. దాన్ని రిస్క్లో పెట్టద్దు మనం, వద్దులే. సో ఇది ఆఫ్ ఇలా తీసుకుని చేస్తున్నాను. ఓకే, 5 కూడా పెడదాం, 5 కూడా తీసుకుందాం. యా, చూసారా అందరు మార్క్స్ వచ్చేసినాయి మనకు సింపుల్గా. 52 అంటే మార్క్స్ రిజల్ట్ పాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి చూడండి ఎక్కడ స్టార్ లేదు, ఫెయిల్ అయిన వాళ్ళకి స్టార్స్ వచ్చి చూడండి. ఇలా నీట్గా సింపుల్గా, అంటే సింపుల్ కోడ్, షార్ట్ కోడ్. ఇదేంటంటే మనము ఎవరి పాస్ ఇక్కడ ఎవరి సబ్జెక్ట్ మార్క్స్ అంటే ఐ మీన్ ఏ అరేని నువ్వు పాస్ చేస్తే దానికి ఇది వస్తుంది అన్నమాట. గుడ్, అండ్ ఏ స్టూడెంట్ మార్క్స్ అనేది తెలియటం కోసం నేను ఇక్కడ దాన్ని కూడా ఇటరేట్ చేస్తాను చూడండి. అంటే ఐ మీన్ ఆర్గ్యుమెంట్స్ కింద. ఓకే, చార్ అని చెప్పేసి ఎస్టీ అంటే స్టూడెంట్ అని చెప్పి ఇలా స్టూడెంట్ అరేని ఈ విధంగా నేను ఇన్పుట్ చేస్తున్నాను. స్టూడెంట్ అరే, దిస్ ఇస్ స్టూడెంట్ అరే. ఇక్కడ 5 of 10 ఇచ్చాను. సో ఇలా స్టూడెంట్ అరే పారామీటర్. సో ఈ విధంగా ఇచ్చి ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్ అతను నేమ్ కూడా మెన్షన్ చేయాలి అంటే బిఫోర్ నేమ్ను కూడా మెన్షన్ చేయాలి అంటే ఓకే, కాపీ చేసేది దీన్ని జస్ట్. సో బిఫోర్ అంటే ఇక్కడ లూప్లోకి ఎంటర్ అయ్యే ముందు
లూప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఈ మధ్యలో మార్క్స్ని చెక్ చేయడం కానివ్వండి, పాస్ ఆర్ ఫెయిల్ డిసైడ్ చేయడం కానివ్వండి, అండ్ మార్క్స్ని ప్రింట్ చేయడం కానివ్వండి, వాటికి స్టార్ని అసైన్ చేయడం కానివ్వండి. సో అదన్నీ ఫర్ లూప్లో జరిగిపోతాయి. ఈ లూప్కి స్టార్టింగ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని చెప్పేసి నేను ఇక్కడ st of s మీన్స్ స్టూడెంట్. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ ఇచ్చాను కదా, ఇక్కడ 2 పారామీటర్స్ ఆ 2 ఆర్గ్యుమెంట్స్ అప్లై చేయాలంటున్నాను కదా. ఇప్పుడు స్టూడెంట్స్ అనే అరేని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయాలి, కామా స్టూడెంట్స్. అది ఇక్కడ మార్క్స్ ఇచ్చాను, ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మార్క్స్ ఇచ్చాను అండ్ స్టూడెంట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే గుడ్. ఇప్పుడు చూస్తే అవుట్పుట్ స్టూడెంట్ నేమ్ రామ్ మార్క్స్ పాస్ స్లాష్ అని దెబ్బ కొట్టింది, స్లాష్ అని. చూడండి, స్టూడెంట్ నేమ్ రాము, మార్క్స్ ఇవి, రిజల్ట్ పాస్ అట్లా. ఓకే, సో ఈ విధంగా మనము ఈ అరేస్ని ఫంక్షన్లోకి అరేస్ని మనము ఇన్పుట్ చేయొచ్చు. ఫంక్షన్ నుంచి అరేస్ని కూడా అవుట్పుట్ తీసుకోవచ్చు. ఫంక్షన్ నుంచి అరేని కూడా మనము అవుట్పుట్ తీసుకోవచ్చు. ఫంక్షన్ నుంచి ఎలా? ఫంక్షన్ నుంచి అరేని ఏ విధంగా తీసుకోవాలి అంటే సేమ్ రిజల్ట్ ఇలా ప్రింట్ చేశాను కదా, అలా కాకుండా ఇదంతా కూడా ఒక అరేలో స్టోర్ చేసుకోవచ్చు. అరేస్లో స్ట్రింగ్ని ఒక దాంట్లో, నంబర్స్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుని కూడా చేయొచ్చు, లేదా సపరేట్ అరేస్ని కూడా అవుట్పుట్ చేసుకోవచ్చు మనం. ఓకే గుడ్. సో ఇక్కడ మీకు ఒక చిన్న టెస్ట్ ఏంటంటే, లాస్ట్లో కామా ప్రింట్ అవుతుంది ప్రతిదానికి, లాస్ట్లో వదిలేయాలి కదా. ఓకే, ఎక్కడ ప్రింట్ అవుతుంది కామా? నేనే పెట్టాను. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీకు ఒక చిన్న టెస్ట్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్ ఎగ్జాక్ట్గా నీట్గా లైన్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ కోలన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ త్రిబుల్ ఇచ్చినవి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయి. అవి ఎందుకు అలా ఉన్నాయి? డిపెండ్స్ ఆన్ ద నేమ్లో ఉన్న నేమ్ని బట్టి ఇలా ఉన్నాయి. ఓకే, నేమ్ని బేస్ చేసుకొని ఉన్నాయి. అలా కాకుండా ఫిక్స్డ్గా నాకు కావాలి, వీటన్నిటికీ ఇన్ కేస్ కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ, అంటే ఒక స్టాండర్డ్గా ఒక 7 10 అలా తీసుకొని ఒక 10 క్యారెక్టర్స్ ఉండాలి అంతే. 10 క్యారెక్టర్స్, దాని లెంత్ కూడా 10 పెట్టాం కదా. 10 లేకుండా తక్కువ ఉంటే రిమైనింగ్ క్యారెక్టర్స్ స్పేసులు రావాలి. ఏదేమైనా ఇవన్నీ లైన్గా రావాలి. హౌ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తా, మీరు ఎట్లాగూ చేయలేరు. ఓకే, సో ఇక్కడ 4 ఉన్నాయి, రిమైనింగ్ 6 స్పేసులు రావాలి. ఇక్కడ మనకి 6 ఉన్నాయి, రిమైనింగ్ 4 స్పేస్ రావాలి. అట్లా. సో దానికి మనం ఇక్కడ
ఒక వేరియబుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటిజర్ వేరియబుల్ ఏంటి, లెన్ ఈజ్ ఈక్వల్ 0. స్టార్టింగ్ నేను 0 తీసుకున్నా, వేరియబుల్ 0 తీసుకున్నాను. ఇక్కడ లెన్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్, ఓకే, స్టూడెంట్ ఇక్కడ వస్తుంది కదా. ఇఫ్ చూడు, ఇఫ్ ఓకే, సో ఇక్కడ ఇంకొక చిన్న పని కూడా చేస్తున్నా, ఈ స్టార్స్ ఇక్కడ తీసేస్తా. ఓకే, ఇప్పుడు అలా ఉండేవండి మనకి. ఇఫ్ st of yes, ఇఫ్ అవసరమా మనకి, ఇక్కడ ఇఫ్ అవసరమా, ఇఫ్ అవసరం లేదు. ఫర్ లేదా వైల్ ఇక్కడ లెన్ ఈజ్ ఈక్వల్ strlen స్ట్రింగ్ లెంత్ అని చెప్పేసి st ఆఫ్ ఎస్, స్ట్రింగ్ లెంత్ని లెన్లో స్టోర్ చేసా. లెన్లో లెన్ లెస్ దాన్ 10 చేసా. అప్పటిదాకా ప్రింట్ ఎఫ్ స్పేస్ ప్రింట్ చేసా, స్పేస్ ఇక్కడ లెన్ ప్లస్ చేశా, లెన్ని ప్లస్ చేశా. దీని తర్వాతే ప్రింట్ ఎఫ్ 1 2 3 ప్రింట్ చేస్తాను. సో బిఫోర్ ఇక్కడ వద్దు 1 1 2 3 తీసే. ఇక్కడ పెట్టు స్పేస్. సో ఇలా అంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నేను రాసిన ఈ ఫ్యూ లైన్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్. ఇక్కడ లెన్ అనే ఒక వేరియబుల్, స్ట్రింగ్ లెంత్ అనేది ఒక ఫంక్షన్. ఇది strs, ఎస్ మీన్స్ ఇక్కడ ఉంది కదా స్టూడెంట్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ లెంత్, ఆ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో ఇది స్కాన్ చేసి లెన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ లూప్లో నేను స్పేస్లు ప్రింట్ చేస్తున్నాను. లూప్లో స్పేస్లు ప్రింట్ చేస్తున్నాను. ఎన్ని స్పేస్లు ప్రింట్ చేయాలి? టోటల్ 10 స్పేసెస్ ప్రింట్ చేయాలి. 10 స్పేసెస్. కానీ 10 స్పేస్లు ప్రింట్ చేయకుండా స్ట్రింగ్ ఎన్ని ఉంటే అన్ని క్యారెక్టర్స్ వదిలేసి నేను రిమైనింగ్ క్యారెక్టర్స్ని స్పేస్తో ఫిలప్ చేస్తున్నాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఎక్సలెంట్ లాజిక్. సో అది నెంబర్ ఆఫ్ కరెక్ట్గా టోటల్ 10 వస్తాయి. ఆడ క్యారెక్టర్ లెంత్ టోటల్ 10 వస్తాయి. ఫస్ట్ అయితే మనకి నేమ్స్ ఎన్ని ఉన్నాయి, నేమ్ లెంత్ ఎంత ఉందో అవి పోంగా మిగతా స్పేస్లు ప్రింట్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా రన్ అయితే చూద్దాం. ఎస్, చూసారా? సో ఇక్కడ కరెక్ట్గా స్టూడెంట్ నేమ్ నీట్గా ఉంది. నేమ్స్
పొంగ ఇక్కడ కరెక్ట్‌గా లైన్‌లో ప్రింట్ అయిపోయింది. కరెక్ట్‌గా. ఇక్కడ చూసారా? మీరు ఈ స్పేస్‌లు దీనికి ఎక్కువ స్పేస్‌లొచ్చినాయి. దీనికి తక్కువ స్పేస్‌లొచ్చినాయి. ఇలా వచ్చినాయి స్పేసెస్. కొంచెం స్పేసెస్ ఎక్కువైనాయేమో అనిపిస్తుంది నాకు. సో, అందుకని ఇక్కడ ఎక్స్‌ట్రా స్పేస్ వద్దు తీసేయి. ఇంకా ఏమైనా ఓకే. ఇది ఉండాలి. మరి 10 గాకుండా 10 క్యారెక్టర్స్ లేవు గాబట్టి మన కాడ ఒక 8 అందాం. ఇప్పుడు చూద్దాం. యాహ్! సో, ఇలా నీట్‌గా లైన్‌గా వచ్చేసింది. లైన్‌గా వచ్చేసింది. గుడ్. సో, అలా నేను ఇది పెద్ద విషయం గాదు నాకు మనకి. కానీ ఎందుకు నేనిది చెప్పాల్సొచ్చింది మీకు అంటే, ప్రోగ్రామ్ అండర్ యువర్ కంట్రోల్. ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. మన కంట్రోల్‌లో మన ఔట్‌పుట్ మన కంట్రోల్‌లో ఉంది. ప్రోగ్రామ్ మన కంట్రోల్‌లో ఉంది. ప్రోగ్రామ్ ఔట్‌పుట్ మన కంట్రోల్‌లో ఉంది అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటే, అంటే మన కంట్రోల్‌లో ఉండటం అంటే ఏంటంటే, మనం ఎలా కావాలి అనుకుంటే అలా ఔట్‌పుట్ రావాలి. ఎలా కావాలి అనుకుంటే అలా ఔట్‌పుట్ రావాలి. దానికి లాజిక్ ఏ విధంగా రాయాలి? దానికి ఏ లాజిక్ అవసరం? ఎలాంటి లాజిక్ ఉండాలి? అనేది నీకు తెలియాలి. అలాంటప్పుడు ఇది చిన్నదైనా, పెద్దదైనా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి, ఇక నాకు మార్క్స్ ఉన్నాయి. ఈ లాస్ట్‌లో నాకు మార్క్స్ అవసరం లేదు. లాస్ట్‌లో నాకు మార్క్స్ అవసరం లేదు. లాస్ట్‌లో నాకు మార్క్స్ అవసరం లేదు. ఓకే. ఐ మీన్ సారీ. ఇది కామా అవసరం లేదు. లాస్ట్ మార్క్స్‌కి కామా అవసరం లేదు. తీసేయాలి. అప్పుడేం చేయాలి? సింపుల్. ఇక్కడ ఈ కామా ఇక్కడ తీసేసేయి. కామా ఇక్కడ తీసేసేయి. ఎందుకంటే ఫెయిల్‌లో వస్తుందో, పాస్‌లో వస్తుందో తెలీదు లాస్ట్ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతుందో, పాస్ అవుతుందో తెలీదు. అందుకని కామా అక్కడ తీసేసాను నేను. ఓకే. సో, ఇక్కడ మళ్ళా ఇఫ్ రాయాల్సి ఉంటది దాని గురించి. ఇఫ్ మన సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయో తెలుసు కాబట్టి, ఇఫ్ ఐ లెస్ థాన్ 4 ప్రింట్ఎఫ్ కామా సింపుల్. ఐ లెస్ థాన్ 4 అయితే 4 వరకు కామా. 5 వరకు లేదు. లాస్ట్ కామా లేదు. ఇప్పుడు చూడండి. లాస్ట్ కామా రాలేదు. ఇంకొక ప్రాబ్లమ్. మార్క్స్ గనక ఎవరికైనా, మార్క్స్ ఓకే. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, ముందు ఇక్కడ కొన్ని స్టార్‌లొచ్చినాయి. కొన్ని స్టార్స్ వచ్చినాయి. స్టార్స్ ఓకే. ఇక్కడ కామా ఏం దూరంగా పోయిందా? కామా దూరంగా ఎందుకొచ్చింది? యాహ్! యాహ్! ఇలా వచ్చింది. అందుకే కామాల దూరంగా వచ్చింది. సో, ఇప్పుడు ఈ స్పేస్ ఇక్కడిద్దాం. గుడ్. ఇప్పుడు చూద్దాం. యెస్. బావుంది. ఇక్కడ ఇంకొకటేంటంటే, మనకిక్కడ కొన్ని ఎక్కువ, తక్కువ వచ్చినాయి. కొన్ని కొన్ని ఎక్కువ దూరం వెళ్ళినయి, కొన్ని తక్కువ దూరం వెళ్ళినయి. చూడండి. అంటే ఫెయిల్ అయినయి కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకున్నాయి. పాస్ అయినయి కొంచెం తక్కువ స్పేస్ తీసుకున్నాయి. దానికి కారణం ఏందంటే, ఎక్స్‌ట్రా క్యారెక్టర్ వస్తుంది కాబట్టి దానికి కారణం. దాన్నేం చేయాలి? ఫెయిల్ అయినా, పాస్ అయినా ఇక్కడ ఎక్స్‌ట్రా క్యారెక్టర్ ఉండాలి అనుకోండి. అప్పుడు ఇక్కడ ఎక్స్‌ట్రా స్పేస్ ఒకటి ఇట్లా ఇవ్వాలి. సింపుల్‌గా ఇది పాస్ అయినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఎక్స్‌ట్రా క్యారెక్టర్ ఇస్తుంది. పాస్ అయినప్పుడు కూడా ఎక్స్‌ట్రా క్యారెక్టర్ అంటే స్పేస్ ఇస్తాం దానికి. ఎట్లాగో దానికి మెమరీ అలర్ట్ అవుతది కదా! మెమరీ తీసుకుంటుంది. గుడ్. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇలా వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ చిన్న ప్రాబ్లమ్. ఏంటి ఆ ప్రాబ్లమ్? అంటే ఇదంతా బానే ఉంది గానీ, కామా దగ్గరికొచ్చేసరికి ప్రాబ్లమ్ అయింది. కామా. కామా దగ్గరికొచ్చి మన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. కానీ కామా దగ్గరికొచ్చేసరికి
ప్రాబ్లమ్ వచ్చింది. సో, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు అని తెలిసింది మనకి. ఇదైతే కరెక్ట్ కాదు అని తెలిసింది. ఇప్పుడు స్పేస్ ఎలా ఇవ్వాలి? స్పేస్ ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? అనంటే, ఇప్పుడు మళ్ళా మనం దాన్ని ఇంకొంచెం లాస్ట్‌లో ఉండకూడదు అన్నాం గదా! ఓకే. సో, ఇప్పుడు తప్పదు. దీన్ని ఇక్కడ తీసేసి ఇక్కడ ఇది మనం ఇవ్వాలి. ఓకే. ఇలా ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్‌ట్రా స్పేస్ తీసేయాలి. ఇక్కడ ఎక్స్‌ట్రా స్పేస్ తీసేస్తే ప్రాబ్లమ్. సో, ఇలా ఉండి మళ్ళా ఇక్కడ గూడా వాడాలి. సేమ్ డబల్ కొంచెం ప్రోగ్రామ్ లెంత్ ఎక్కువైంది. కొంచెం. అంటే మన ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేసుకోవాలి అంటే ప్రోగ్రామ్ లెంత్ పెరుగుతుంది తప్పదు మరి. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్‌ట్రా స్పేస్ ఇంకొకటి ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం. యెస్. దేని పక్కన దానికి కామా వచ్చేసింది. ఇలా కామా వచ్చేసింది. లాస్ట్‌లో కామాస్ పోయినాయి. లాస్ట్‌లో కామాస్ పోయినాయి. సో, ఇక్కడ మళ్ళా ప్రాబ్లమ్ అయింది మనకి. ఇవి మళ్ళా ప్రాబ్లమ్ అయినాయి. కారణం ఏందంటే లాస్ట్‌లో స్పేస్ ప్రింట్ కాలేదు. లాస్ట్‌లో ఇక్కడ స్పేస్ ప్రింట్ కాలేదు లాస్ట్‌లో. ఎప్పుడు పాస్ అయినప్పుడు స్పేస్ ప్రింట్ చేయాలి. పాస్ అయినప్పుడు స్పేస్ ప్రింట్ చేయాలి. ఒక స్పేస్ లాస్ట్‌లో. లాస్ట్‌లో. ఓకే. గుడ్. సో, పాస్ అయినప్పుడు ఎల్స్‌లో బ్లాక్ ఎల్స్ ఎల్స్ కాదు. పాస్ అయినప్పుడు పాస్ అయినప్పుడు ఓకే. నో. ఇది మొత్తం తీసుకోవాలి. తీసుకొని సో, ఇఫ్ I is equal to 5, 5 అంటే లాస్ట్. సో, ఎక్స్‌ట్రా స్పేస్ ఒక స్పేస్ ప్రింట్ చేయాలి. పాస్ అయితేనే. అది కూడా లాస్ట్. నో. అది ఎక్కడికెళ్ళిందది? ఎక్స్‌ట్రా స్పేస్ ఎల్స్ మార్క్స్ ప్రింట్ అవుతుంది. లెస్ థాన్ 4 అయితే ఓకే. I is equal to 5 అంటే లాస్ట్ అయితే ఆహా! ఇదెందుకని ప్రింట్ కాలేదు నాకు? I5 కాదు కదా! I5 కాదది. I4 అవుతది. 5 కాదు. అందుకని రాలేదు. ఓకే. I5 కాదు 4 అవుతది. ఇప్పుడొస్తది. యెస్. చూసారా? సో, స్టూడెంట్ నేమ్ రాము, మార్క్స్ అన్నీ క్లియర్‌గా, నీట్‌గా అంతా మనకి వచ్చేసింది. ఇక్కడ చూసారా అలైన్‌మెంట్ ఎలా జరిగిందో? నేమ్ ఎంతున్నా సరే అలైన్‌మెంట్ కరెక్ట్‌గా వచ్చింది. అలైన్‌మెంట్ కరెక్ట్‌గా వచ్చింది. నేమ్ ఎంతున్నా. ఓకే. గుడ్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఒక సబ్జెక్ట్‌లో మార్క్స్ సింగిల్ డిజిట్ వచ్చింది. సింగిల్ డిజిట్ వచ్చింది. ఇప్పుడు చూడండి.
మళ్ళా ఇక్కడ బోల్తా పడింది. మళ్ళా ఇక్కడ బోల్తా పడింది. ఓకే. సింగిల్ డిజిట్ మార్క్స్ వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ అలైన్మెంట్ మారిపోయింది. సింగిల్ డిజిట్ నాట్ అలౌడ్. సింగిల్ డిజిట్ కాదు. సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు డబుల్ డిజిట్ రావాలి. సింగిల్ డిజిట్ దాన్ని సెట్ చేయాలి అనుకోండి. సింగిల్ డిజిట్ను ప్రింట్ చేసేటప్పుడు ఓన్లీ ఇన్ అవుట్పుట్. అప్పుడు ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చింది అంటే కంపల్సరీగా ఫెయిలే కదా, అది కంపల్సరీగా ఫెయిలే కదా సింగిల్ డిజిట్ వస్తే. అంటే ఫెయిల్లో నీకు సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఇక్కడ ఇఫ్ సేమ్ కాపీ చేద్దాం. సింగిల్ డిజిట్ ని డబుల్ డిజిట్ గా మారుద్దాం. ఇఫ్ 10 లెస్ దాన్ 10, సింగిల్ డిజిట్ అంటే లెస్ దాన్ 10 కదా వస్తే ఎల్స్ రాకపోతే ఇది, వస్తే ఇది, రాకపోతే ఇది. ఇది అంటే ఏది? సో పర్వాలేదు భయపెట్టేటట్టు. సింగిల్ డిజిట్ కాకపోతే ఇది, సింగిల్ డిజిట్ అయితే ఎంత ఉంటుంది? సింగిల్ డిజిట్ అయితే ఇది, సింగిల్ డిజిట్ అయితే ఇది. ఓకే. సింగిల్ డిజిట్ కాకపోతే యాజ్ ఇట్ ఈస్. ఎలా? ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి 08 సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 08 అయ్యింది. ఎక్కడైనా సింగిల్ డిజిట్ ఉంది అంటే చూడండి, ఎనీవేర్ సింగిల్ డిజిట్ వచ్చింది అంటే ఎనీవేర్ సింగిల్ డిజిట్ ఎన్నిసార్లు వచ్చినా దాన్ని డబుల్ డిజిట్గా మార్చేస్తుంది. అఫ్కోర్స్ రిజల్ట్ ఫెయిల్, డబుల్ డిజిట్గా మార్చింది. చూడండి 04, 04, 02 ఇలా డబుల్ డిజిట్గా మార్చేస్తుంది మన ప్రోగ్రామ్. సింగిల్ డిజిట్ వస్తే డబుల్ డిజిట్ కింద మార్చేస్తుంది. 04 అట్లా పెట్టదు. డబుల్ డిజిట్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్, డబుల్ డిజిట్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్. ఓకే. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒకటి చెప్తాను, చెయ్యండి. ట్రిపుల్ డిజిట్ ఉంటే 100 మార్క్స్ రావచ్చు కదా. 100 మార్క్స్ వస్తే దాన్ని ఎలా, అప్పుడు అలైన్మెంట్స్ సేమ్ అలైన్మెంట్ ఉండాలి, అంటే నీట్గా ఉండాలి అలైన్మెంట్. ఒకటి జిగ్జాగ్లా కాకుండా నీట్గా ఉండాలి. దానికి మనం ప్రోగ్రామ్ ఎలా చేయొచ్చు అని జస్ట్ మనం లాజిక్ నేర్చుకోవడం కోసం అండ్ ప్రోగ్రామింగ్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవడం కోసం అంతే. ఈ ప్రాక్టీస్ ఇలానే ఉంటాయి. ప్రాక్టీస్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్నవి సెట్ చేసుకుంటా ఉంటే పెద్ద పెద్ద ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు ఒక గ్రాఫిక్స్లో ఒక చిన్న టాయ్ని తయారు చేసి, కారు, రథం అలాంటి తయారు చేసేవాడిని. కారు చేసేవాడిని ఫస్ట్, తర్వాత రథం చేసేవాడిని. దాన్ని మూవ్ చేసేవాడిని. ఓన్లీ బేసిక్ లాంగ్వేజ్ ఉండేది అప్పట్లో, బేసిక్ అండ్ ఫాక్స్ ప్రోలో మెయిన్గా ఫాక్స్ ప్రో ఎక్కువ వాడేవాళ్ళు. ఇలాంటి అప్లికేషన్స్ అన్నిటికీ ఫాక్స్ ప్రో ఎక్కువ వాడేవాళ్ళు. దాంట్లో ఓకే. సర్టిఫికేట్ ప్రింట్స్ అలాంటివన్నీ అవసరం అవుతుండే అందరికి. చాలా ప్రింట్స్, బిల్స్ ప్రింటింగ్ అలాంటివన్నీ అవసరం అవుతుంది. అలాంటి వాటికన్నిటికీ దాంట్లో గ్రాఫిక్స్ డిజైన్ చేసేవాళ్ళు. ఇలా అలైన్మెంట్స్ కరెక్ట్ నీట్గా లైన్స్ ఇవన్నీ. ఓకే. అలాంటప్పుడు ఇలాంటి అవసరం వచ్చేది. ఒకసారి నేమ్స్ ఎక్కువ తక్కువ ఇలాంటివన్నీ నేర్చుకోవడంతో చాలా బెనిఫిట్ అవుతుంది.
ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్ అలాంటివి చేయాల్సిన అవసరం ఉండదు. కోర్స్ ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ బిల్, టికెట్ బిల్స్ అలాంటి వాటన్నిటిలో కూడా ఇలాంటి ప్రోగ్రామింగే ఉంటాయి. మీకేమి గ్రాఫిక్సే ఉండవు. ఓకే. ఇప్పటికి చాలా మిషన్స్. ఓకే. గుడ్. స్టూడెంట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ట్రిపుల్ డిజిట్ వస్తే ఏం చేయాలో చేయండి. ట్రిపుల్ డిజిట్ నేను సింగిల్ డిజిట్ వస్తే డబుల్ డిజిట్ ఎలా మార్చాలో చెప్పాను కదా. ట్రిపుల్ డిజిట్ వస్తే డబుల్ డిజిట్కి మార్చడం కుదరదు. దాన్ని అలైన్మెంట్ చేయండి.